శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఎవరి స్వరూపాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యం. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లల ఏ ఒక్క మరుపు కారణంగా మాయ చాలా బలిశాలిగా అవుతుంది. పిల్లలు భోజనం చేసే సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు స్వీకారం చేయించని కారణంగా మాయ ఆ భోజనాన్ని తినేస్తుంది. దాని వలన అది శక్తిశాలిగా అయిపోతుంది. తర్వాత అది పిల్లలనే కష్టపెడుతుంది. ఈ చిన్న మరపు మాయ చేతిలో ఓటమి పొందేలా చేస్తుంది. కనుక పిల్లలారా, స్మృతిలో తినండి, మీతోనే తింటాను అని దృఢంగా ప్రతిజ్ఞ చేయండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడు అది రాజీ అవుతుంది. బాబా ఈరోజు పాట పాడుతున్నారు. నేడు కాకుంటే రేపైనా ఈ మేఘాలు చెదిరిపోతాయి. మా దుర్భాగ్యపు రోజులు మారిపోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. నంబర్ వార్ పురుషార్థానుసారము భాగ్యము పరివర్తన అవుతూనే ఉంటుంది. పాఠశాలలో కూడా భాగ్యము పరివర్తన అవుతూ ఉంటుంది కదా, అనగా శ్రేష్టంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి సమాప్తం అవ్వనున్నది. భాగ్యము పరివర్తన అవుతూ ఉందని మనకు చాలా బాగా తెలుసు. జ్ఞానవర్షము కురుస్తూ ఉంటుంది. మేము దుర్భాగ్యం నుండి సౌభాగ్యశాలురుగా అవుతున్నాము, అనగా స్వర్గానికి అవుతున్నాము, అధికారులుగా అవుతున్నాము అని తెలివైన పిల్లలకు తెలుసు. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, మనము తీర్థస్థానాలకు వెళ్ళినట్లు బాబా నా వద్దకు రండి అని చెప్తున్నారు. బౌద్ధులకు తమ తీర్థస్థానము ఉంది, క్రైస్తవులకు తమ తీర్థస్థానం ఉంది. ప్రతి ఒక్కరికి వారివే అయిన ఆచార పద్ధతులు ఉంటాయి. మన బుద్ధి యోగము ఎక్కడ నుండి పాత్ర చేసేందుకు వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్ వారు మాకు తెలిపించారు. మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియచేస్తాము. గాడ్ ఫాదర్ అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది. ఎవరైనా ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే అందరూ వారి వద్దకు వెళ్ళి రామా రామా అనమని హెచ్చరిస్తారు. బెంగాల్లో ఎవరైనా మరణిస్తున్నట్లయితే వారిని గంగా తీరానికి తీసుకువెళ్ళి హరినామాన్ని చెప్పు, అప్పుడు హరి వద్దకు వెళ్తావు అని చెప్తారు. అయితే ఎవరు వెళ్ళలేరు. సత్యయుగంలో ఇలా రామా రామ అని లేక హరి అని చెప్పమని ఎవరూ చెప్పరు. ద్వాపరం నుండి ఈ భక్తి మార్గము ప్రారంభమైంది. సత్యయుగంలో ఏ భగవంతుని లేక గురువును స్మృతి చేయరు. నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటాను అని అక్కడ కేవలం తమ ఆత్మ స్మృతి మాత్రమే ఉంటుంది అన్న బాబా అర్థం చేయిస్తున్నారు. ఎక్కడైనా వెలుపలకు వెళ్ళినప్పుడు స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము బాబా పిల్లలము, మేము ఆత్మలము, రాకెట్ కన్నా తీక్షణమైన వారము. ఇలా ఆత్మాభిమానిగా అయ్యి నడిచి వెళ్తే అలసిపోరు, దేహ భావన రాదు. మేము కాళ్లతో నడవడం లేదు, ఎగురుతూ వెళ్తున్నాము అనిపిస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇంతకు ముందు మనుషులు తీర్థయాత్రలకు కాలినడకని వెళ్ళేవారు. ఆ సమయంలో మనుషుల బుద్ధి తమో ప్రధానంగా లేదు, చాలా శ్రద్ధతో వెళ్ళేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయడం వలన సహాయము లభిస్తుంది కదా. భలే, అది రాతి విగ్రహం అయిన ఆ సమయంలో బాబా అల్పకాలం కొరకు మనోకామనలను పూర్తి చేస్తారు. ఆ సమయంలో రజో ప్రధాన స్మృతి ఉండేది కనుక దాని వలన కూడా శక్తి లభించేది, అలసట ఉండేది కాదు. ఇప్పుడు పెద్దవారు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థస్థానాలకు వెళ్తారు. ధనవంతులు చాలా ఆడంబరంగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు. పేదవారు కాలినడకనే వెళ్తారు. భావనా ఫలము పేదవారికి లభించినంతగా ధనవంతులకు లభించదు. బాబా పేదల పెన్నిది అని ఈ సమయంలో కూడా మీకు తెలుసు. మరి ఎందుకు పడుతున్నారు, ఎందుకు మర్చిపోతున్నారు? బాబా చెప్తున్నారు, మీరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. కేవలం ఒక ప్రియతముని స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయసులు కనుక ప్రియతముని స్మృతి చేయవలసి వస్తుంది. ఆ ప్రియునికి భోగ్ సమర్పించకుండా తినేందుకు సిగ్గు అనిపించదా? వారు ప్రియతముడే కాక తండ్రి కూడా అయినారు. నాకు మీరు తినిపించరా అని అడుగుతున్నారు బాబా. అరే చింటూ, బాబా చెప్తున్నారు, మనకు ప్రియతమునిపై ఎంత లగన్ ఉంటుందో అంత ఖుషి పెరుగుతుంది. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అవుతూ ఉంటారు. యోగము అనగా పరుగు. ఇది బుద్ధి యోగము యొక్క పరుగు.
మనము విద్యార్థులము, టీచరు మనకు పరుగు తీయడం నేర్పిస్తారు. తండ్రి చెప్తున్నారు, పగలు కేవలం కర్మనే చేయాలని అనుకోకండి, తాబేలు వలె కర్మ చేసి మళ్ళీ స్మృతిలో కూర్చోండి. ఇప్పుడు మనము యోగాన్ని జోడిస్తున్నాము, దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాము. ఇదే జ్ఞానము గీతలో ఉంది. వారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్ళారు. సత్యయుగంలో అయితే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారిని సంగమ యుగంలోనే వచ్చి దేవతలుగా చేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా అయ్యే యోగాన్ని నేర్పించరు. భగవంతుడు మృత్యువునని గీతలో రాయబడి ఉంది. దోమల వలె అందరినీ వాపస్ తీసుకువెళ్తారు. పిల్లలైన మనము సాగర మథనం చేయాలి. కర్మ చేస్తూ రాత్రింబవళ్ళు ఇలా పురుషార్థం చేస్తూ ఉండాలి. సాగర మథనం చేయకుంటే, లేక తండ్రిని స్మృతి చేయకుంటే, కేవలం కర్మలే చేస్తూ ఉంటే రాత్రి కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇల్లు కట్టేవారికి ఇంటిని గురించిన ఆలోచనలే వస్తాయి. భలే సాగర మథనం చేసే బాధ్యత వీరిపై ఉంది. కానీ కలశము లక్ష్మికి ఇచ్చారు కనుక మీరు లక్ష్మిగా అవుతారు కదా అన్న బాబా చెప్తున్నారు. నాకు భోగ్ను స్వీకారం చేయించి నా స్మృతిలో తినండి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబాను తప్పక స్మృతి చేయాలి అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. కన్యకు ప్రియునితో నిశ్చితార్థం జరుగుతుంది కనుక అలాంటి ప్రియతముని స్మృతి చేసి భోంచేయాలి. ప్రియతమునితో మీ నిశ్చితార్థం జరిగింది, మీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా. వారికి భావము మాత్రమే లభిస్తుంది, ఎందుకంటే వారికి తన శరీరం అయితే లేదు. ప్రియతముడు తినకుంటే మధ్యలో మాయ తినేస్తుంది, వారిని తిననివ్వదు. మాయ తిన్నట్లయితే అది శక్తిశాలిగా తయారవుతుంది, మిమ్ములను ఓడిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు పురుషార్థం చేయాలని అనుకుంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి. పురుషార్థము పూర్తిగా చేయండి. ఈ బాబా తన అనుభవము తెలుపుతున్నారు. నేను ఏ కర్మలు ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. అదే కర్మను నేను మీకు నేర్పిస్తాను అని చెప్తారు. బాబా అయితే కర్మ చేయరు. సత్యయుగంలో కర్మ ఫలమును అనుభవించరు. బాబా చాలా సహజమైన విషయాలు తెలియజేస్తారు. మీతోనే కూర్చుంటాను, వింటాను, మీతోనే తింటాను. ఇది మీ గాయనమే. ప్రియతముని రూపంలో లేక తండ్రి రూపంలో స్మృతి చేయండి. సాగర మథనం చేసి జ్ఞాన పాయింట్స్ తీస్తారని గాయనం చేయబడి ఉంది కదా. ఈ సాధన ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి, ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరు పురుషార్థం చేస్తారో వారికి లాభం ఉంటుంది, ఎవరు చేయరో వారికి నష్టం కలుగుతుంది. ప్రపంచంలోని వారంతా స్వర్గాధిపతులుగా అవ్వరు. ఇది కూడా లెక్క. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే శ్రీమతాన్ని నోట్ చేసుకొని పురుషార్థం చేయాలి. తండ్రి ఏ కర్మలు చేసి నేర్పించారో ఆ కర్మలే చేయాలి. సాగర మథనం చేసి జ్ఞాన పాయింట్లు తీయాలి. మేము బాబా స్మృతిలోనే భోజనం తింటాము అని స్వయం మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను. ఈ ప్రమాణాన్ని పక్కాగా నిభాయించాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉంటే బాప్ సమాన్ కర్మాతీత భవ. పిల్లలైన మనము సేవ ఏమంటే అందరినీ ముక్తులుగా చేయడం. అయితే ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోరాదు. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు. ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానం కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కనుక ఎంతవరకు కర్మ బంధనం నుండి అతీతంగా అయ్యాను, వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. ఎవరైతే సరళ చిత్తులుగా మరియు సహజ స్వభావం కలవారిగా ఉంటారో వారే సహజ యోగులు, భోలానాథునికి ప్రియమైన వారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.